స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పాఠశాల మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచనలను, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆచరణను ప్రతిబింబిస్తూ రూపొందించి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమమే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పాఠశాల. పాఠశాలల్లో పరిసరాలు మరియు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండేటట్లు చేసి మలమూత్ర విసర్జనలో బాలబాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పాఠశాలల్లోని మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటగా చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి స్వయం సహాయక సంఘాలకు పాఠశాలల్లోని పరిసరాలు, మరుగుదొడ్లను శుభ్రపరిచే బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఇదే విధంగా మరో 2 దశల్లో జిల్లాలోని ఎంపిక చేసిన 3300 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోంది. మరుగుదొడ్లు నిర్వహణ కొరకు నెలవారీగా ప్రాథమిక పాఠశాలలకు 2000 రూపాయలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2500, ఉన్నత పాఠశాలలకు 4000 రూపాయలు చొప్పున మొత్తం ఈ విద్యా సంవత్సరానికి 1,44,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతోంది. సంవత్సరంలో మాకు ఎస్ఎస్ఆర్ నామ్స్ ప్రకారము 6 నెలలకు వారికి వర్కర్ని ఇచ్చారు. డిఆర్డిఏ నుంచి మాకు ఏదో వర్కర్స్ను ప్రవేశపెడుతున్నాం. తెల్లవారి ఉదయం, సాయంకాలం ఒకసారి 2 సార్లు మా బాత్రూమ్లు అంతా కూడా క్లీన్ చేస్తూ మా పాఠశాలకు సహకరిస్తున్నారు. మా గ్రూప్ వచ్చి శ్రీ వినాయక గ్రూప్ ఎస్ఎస్జి, దాంట్లో ఫస్ట్ లీడర్. నేను ఎంఎస్ మీటింగ్లో బాత్రూమ్ క్లీన్ చేసేది అది పాయింట్ పెట్టి మాకు చెప్పినారు. మంగమ్మని అడిగితే నేను ఉంటానుక, మా పిల్లలు చదువుతున్నారు, నేను పని చేస్తానని చెప్పిండారు. డి మంగమ్మ నా పేరు. శ్రీనివాస గ్రూప్లో ఉన్న డాక్టర్లో ఇంతకుముందు కూలికి పోతున్నాను సార్ పనికి. రూమ్లో స్కూల్ చుట్టూ చెత్త వేస్తాను, మళ్ళీ బాత్రూమ్లు అంతా క్లీన్ చేస్తాను, రూమ్లు వేస్తాను, పెనాయిలు, బ్లీచింగ్ ఇవంతా వేసి బాత్రూమ్లు నీట్గా క్లీన్ చేస్తున్నాను. బాత్రూమ్స్ సపరేట్గా అమ్మాయిలకు ఒకటి, అబ్బాయిలకి 2 సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు బాత్రూమ్స్ అక్కడే వెళ్తున్నాము, ప్రమాదాలు ఏమీ జరగలేదు. మేము ముందు కట్ట పైన డైరెక్ట్గా వెళ్తున్నాము, అక్కడ లోతైన గుంతలు ఉన్నాయి. చెరువు కట్ట పైన నుండి జారిపడే అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా భయపడుతున్నాము. మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంతకు మునుపు బాత్రూంలో వెళ్ళాక బయట వెళ్తున్నారు. చెరువుల దగ్గరికి కనుక వెళ్తుండేవారు, అక్కడ గుంతలు కనుక ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ బాత్రూంలో కనుక కట్టడం జరిగింది. మహిళా సమైక్య వారు మంగమ్మ అనే ఆమెను ఇక్కడ బాత్రూములు, పరిసర ప్రాంతాలు క్లీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బాగా పరిసరాలన్నీ శుభ్రంగా ఉన్నాయి, బాత్రూములు కూడా క్లీన్గా చాలా నీట్గా ఉన్నాయి. కాబట్టి మా పిల్లలకు కూడా చాలా బాగున్నది. ఈ కార్యక్రమం అమలు ద్వారా పాఠశాలల నిర్వహణలో సామాజిక బాధ్యత పెరిగి తద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, మెరుగైన హాజరు శాతం సాధించబడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పాఠశాల.